ఉద్యోగులకు పెన్షన్స్‌కి స్వాగతం, సుస్వాగతం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులో జాప్యం ఎందుకు అంటూ, ఇది రాష్ట్ర ఆర్థిక డొల్లతనాన్ని చాటుతుంది. ఉచితాలపై ఆలోచించాల్సిన సమయం వచ్చింది అంటూ కామెంట్ చేయడం జరిగింది. రిటైర్డ్ ఎంప్లాయీస్‌కి గ్రాట్యుటీతో పాటు పదవీ విరమణ ప్రయోజనాలు చెల్లింపులో జాప్యంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. చెల్లింపులో వైఫల్యం రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక డొల్లతనాన్ని చాటుతుందని వ్యాఖ్యానించింది. ఉచితాలపై ఆలోచించాల్సిన సమయం ఇదేనని విధంగా హెచ్చరించడం జరిగింది. ఉద్యోగ విరమణ పొందినటువంటి ఉద్యోగి 6 నెలలైన ప్రయోజనాలు చెల్లించకపోవడాన్ని సవాల్ చేస్తూ రిటైర్డ్ ఏఈ నరేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ 40 ఏళ్ల సర్వీసులో ఎలాంటి మచ్చ లేకుండా సేవలు అందించారన్నారు. ఉద్యోగ విరమణ చేసి 4 నెలలైన ఆగస్టులో టోకెన్ జారీ చేసినా కానీ ఇప్పటివరకు సొమ్ము విడుదల చేయలేదని, గ్రాట్యుటీ చట్టం సెక్షన్ 3 ప్రకారం గ్రాట్యుటీ చెల్లింపులో జాప్యం జరిగితే వడ్డీ చెల్లించాలన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ చెల్లింపు ప్రక్రియ కొనసాగుతుందని, నిధుల కొరత వల్ల చెల్లింపులో జాప్యం జరుగుతున్న విషయాన్ని చెప్పారు. సరే, చూడాలి మరి దీనికి సంబంధించినటువంటి ఏ విధంగా ఉంటుందో నిర్ణయాలు. ఇది ఈరోజు వార్త. మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి.